అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే ఆ వాక్యాలు దురదృష్టకరం. అంటే ఈరోజు గత 15 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరియు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రపంచంలోనూ ట్రెండ్ అవుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వంశం అనేది తీసుకున్నట్లయితే ఈ లడ్డు మీద కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అంటే అప్పుడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మరి ప్రముఖ లాయర్ సుబ్రహ్మణ్యం స్వామి, అదేవిధంగా ఇంకా కొంతమంది కూడా సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దీని యొక్క పూర్వాపరాలు తీసుకున్నట్లయితే ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు అందరూ వేసినటువంటి అప్లికేషన్ కలిపి ఒకే రోజు విచారించాలనే ఉద్దేశంతో ఈరోజు విచారించడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణలో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన ఆశ్చర్యకరమైన కామెంట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే అన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. ఇకపోతే ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంలో ఉండే రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ పరంగా జరిగేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ప్రజలకు తెలియాలి. ఏది కూడా ప్రజలకు తెలియకుండా జరగటానికి వీల్లేదు. ఒక దేశ యొక్క రక్షణ రంగానికి గురించి అంటే ఒక ఉగ్రవాదానికి సంబంధించి కానీ ఒక రక్షణకు సంబంధించిన కానీ కొన్ని ముఖ్యమైన అంశాలు తప్పితే పరిపాలన పరంగా జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఏదైనా ఒక అంశం గురించి తెలుసుకోవడానికి రాజ్యాంగం ప్రకారం ఒక చట్టం కూడా ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం మనం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మాకు చెప్పమని కోరవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత అనేది సంబంధిత శాఖ పైన, సంబంధిత అధికారుల పైన ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వకపోతే మనం వాళ్ళ మీద కేసు దాఖలు చేసే అవకాశం కూడా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే సుప్రీంకోర్టు అన్నా కూడా, సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అన్నా కూడా చాలా గౌరవభావం ఉంది నాకు కూడా. ఎందుకంటే మన రాజ్యాంగంలో జరిగేటటువంటి లోపాలను కానీ రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అనేది అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు ఉంది. ఈ సుప్రీంకోర్టు నిర్వహించేటటువంటి న్యాయమూర్తులు మనకి దాదాపు వాళ్ళు కూడా మనకి ఒక రక్షణ కల్పించే దేవుడు లాంటి వాళ్ళు. వాళ్ళ మీద చాలా గౌరవభావం ఉంది. నాకు జడ్జీలన్నీ చాలా గౌరవభావం ఉంది. కానీ మనకు ఒక వాక్ స్వాతంత్రం ఉంది. మనకు కూడా మన అభిప్రాయాన్ని ఎల్లబుచ్చేటటువంటి హక్కు ఉంది. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టులో ఆ న్యాయమూర్తి గారు చేసినటువంటి కొన్ని కీలకమైన కామెంట్లని మనం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధాన అంశం ఏంటంటే లడ్డులో కల్తీ జరిగిందనటానికి ఆధారాలు ఏమిటి? నెయ్యిలో కల్తీ జరిగిందనేది ఓకే, కానీ లడ్డు శాంపిల్స్ కూడా టెస్టింగ్ పంపించారా? కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి దీన్ని పబ్లిక్గా ఎలా చెప్పారు? కల్తీ జరిగిన నెయ్యి ట్యాంకర్లని వెనక రిటర్న్ చేశారు కాబట్టి తయారైనటువంటి లడ్డుల్లో కల్తీ జరిగిందా లేదా? సిట్టు దర్యాప్తును ప్రకటించిన తర్వాత మీడియా ముఖంగా ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతారు? కేంద్ర దర్యాప్తు సంస్థ అయితే బాగా ఇది దర్యాప్తు చేసే అవకాశం ఉందేమో అని కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఇందులో ఒక కామెంట్ వైజ్ మనం తీసుకున్నట్లయితే అనేక కోట్ల మంది భక్తిభావంతో పూజించేటటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతింటాయేమో, ఇది ఎందుకు చెప్పారనేది. మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అన్ని విషయాలు మనం
తెలుసుకున్నప్పుడు భక్తులు ప్రధానంగా ఒక నైవేద్యంగా స్వీకరించేటటువంటి ఆహార పదార్థంగా, అంటే నైవేద్యాన్ని ఆహారంగా తీసుకున్నటువంటి ఒక ప్రసాదంలో కల్తీ జరుగుతున్నప్పుడు దాంట్లో సీక్రెసీ ఏముంది? ప్రజలకు తెలియాలి, కంపల్సరీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది నా దృష్టిలో ఎటువంటి తప్పు లేదు. జూన్ జూలైలో ఇది బయటపడినప్పుడు తర్వాత 2 నెలల తర్వాత దీన్ని అన్ని కోణాల్లో ఆలోచించి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇది ప్రజలకు తెలియజేశారు. అంటే ఏదైనా ఒక కుంభకోణం కానీ ఏదైనా ఒకటి జరిగినప్పుడు అది ప్రజలకు కూడా డే టు డే తెలియాలి కదా. ప్రజల మనోభావాలు దెబ్బతింటాయేమోనని అక్కడ జరిగిన మొత్తం విషయాలన్నీ దాచిపెడితే అది ఒకరి సొత్తు కాదు, అది ప్రజలందరికీ సంబంధించిన ఆస్తి. దాన్ని పరిపాలించడానికి ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం పెద్ద అయినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజలకు తెలియజేయడంలో ఎటువంటి తప్పు లేదు. నెంబర్ 2 పోతే కల్తీ లడ్డులో జరిగిందా, నెయ్యిలో జరిగిందా? ఒక కంపెనీ ఒక వర్క్ ఆర్డర్ తీసుకొని ఒక నెయ్యిని పంపిస్తూ ఉంటుంది. నెయ్యిని పంపిస్తూ ఉన్నప్పుడు వాటిల్లో ర్యాండమ్గా కొన్ని ట్యాంకర్లు పెట్టుకొని వాటిలో కల్తీ ఉందని తేలినప్పుడు అక్కడ తయారయ్యే లడ్డులో కల్తీ ఉంటుందా లేదా? ఆ నెయ్యి తెచ్చేదే లడ్డులు తయారు చేయడానికి, నెయ్యి తెచ్చేదే లడ్లు కల్తీ చేయడానికి నెయ్యి తెచ్చినప్పుడు ఆ నెయ్యిలో కల్తీ ఉందో తేలినప్పుడు తయారైన లడ్డులో కల్తీ ఉండదని మనం ఎలా అనుకుంటాము? అంటే అన్నీ కూడా, అంటే కొన్ని కేసుల పరంగా సాక్ష్యాల పరంగా, కొన్ని లీగల్గా లా ప్రకారం చూడకుండా కొన్ని మానవతా దృక్పథం ద్వారా కూడా అక్కడ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో కూడా ఆలోచించాలి. ఒక పిల్లవాడు పరీక్షలో కాపీ కొడుతున్నప్పుడు పిల్లవాడి దగ్గర కాపీ దొరికినప్పుడు అతను డిపార్ చేస్తాం. ఆ పిల్లవాడి దగ్గర దొరికినటువంటి స్లిప్పు ఆ పిల్లవాడు రాసిందా రాయలేదని చూడం. ఆ పిల్లవాడి స్లిప్పులో మ్యాటర్ రాయలేదు, కానీ అతను ఎందుకు డిపార్ చేయాలి? మరి అతను రాయలేదు కదా, మరి వదిలేయచ్చు కదా. కానీ అతను 3 సంవత్సరాల పాటు డిపార్ చేస్తున్నారా ఆ పిల్లవాడిని? అంటే ఒక రకంగా ఆ పిల్లవాడి జీవితం నాశనమైనట్టే కదా. మరి అక్కడ ఏమైంది చట్టం? అంటే లడ్డు ప్రసాదాన్ని తయారు చేయటానికి ఉపయోగించే నెయ్యిని సప్లై చేసేటటువంటి కాంట్రాక్టరు పంపినటువంటి నెయ్యిని పట్టుకొని చెక్ చేసినప్పుడు దాంట్లో కల్తీ ఉందని రుజువైంది. కల్తీ ఉందని రుజువైనప్పుడు ఇంకా లడ్డులో కల్తీ లేకపోవడం ఎలా ఉంటుంది? సహజంగా కూడా ప్రజలు అంతకుముందు 2-3 సంవత్సరాల నుంచి లడ్డులో క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు, లడ్డులో రుచి మారిపోయింది అని అందరూ చెప్తానే ఉన్నారు. అందరూ చెబుతున్నప్పుడు దాంట్లో కల్తీ లేదని మనం ఎలా చెప్పగలుగుతాం? సరే, ఆ కల్తీ టెస్ట్కి పంపించింది NDDB, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. దీంట్లో టెస్టులో కల్తీ జరిగిందని రుజువైంది. కల్తీ జరిగింది రుజువైంది కాబట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో అది ప్రజలకు కూడా తెలియజేశాడు. మా దృష్టిలో అయితే ఎటువంటి తప్పు లేదు. అది అదేవిధంగా దీన్ని రాజకీయ అంశంగా మార్చకూడదని ఎవరు రాజకీయ అంశంగా మార్చారు? రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయం ఉంటుంది, అది రాజకీయ కోణంలో చూడకూడదు అంతే. అసలు వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో పిటిషన్ వేయాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళు పిటిషన్ వేసినప్పుడు ఏం చేయాలంటే దీంట్లో నిజాలను నిర్ధారించాలి, నిజాలు బయటకు తెలియాలి, దీన్ని తొందరగా విచారణ చేయండి. చంద్రబాబు నాయుడు ప్రజలకు తెలియజేసిన తర్వాత సిట్టు దర్యాప్తు వేశాడు. సిట్టు దర్యాప్తు వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విలేకరుల మీటింగ్లో దీని గురించి మాట్లాడలేదు. విలేకరుల మీట్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసిన తర్వాత సిట్టు దర్యాప్తు వేసింది. మధ్యలో గ్యాప్ దాదాపు 10-15 రోజులు టైం ఉంది. కాబట్టి సిట్టు దర్యాప్తు వేసిన తర్వాత విలేకరుల మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. అంటే వైసీపీ నాయకులు మాట్లాడిన దానికి కౌంటర్గా కొన్ని మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇలా జరిగింది అనేది మాట్లాడలేదు. కాబట్టి
న్యాయమూర్తులు కూడా దీంట్లో రాజకీయ అంశాలను పక్కన పెట్టి వాస్తవ దృక్పథంగా దీన్ని ఆలోచించి దీన్ని విచారించాలనేది నా మనవి. అదేవిధంగా కేంద్ర దర్యాప్తు సంస్థ అయితేనే బాగా దర్యాప్తు చేస్తుంది, సిట్ అనేది దర్యాప్తు చేయగలుగుతుందా అని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ దర్యాప్తు చేసినటువంటి కేసుల్లో ఒక కేసైనా తేల్చిందని చెప్పండి. సుప్రీంకోర్టులో ఒక కేసైనా బయటికి తేల్చి, ఇప్పుడు ఆర్థిక నేరగాల మీద చాలా కేసులు ఉన్నాయి, ఈ కేసులో ఫలానా కేసులో తేల్చి దీంట్లో శిక్ష పడింది, దీంట్లో ఆర్థిక నేరగాళ్ళకి శిక్ష పడింది, ఈ కేసును పూర్తిగా తేల్చేశారు అనేది ఒకటి రెండు కేసులు ఉదాహరణగా చెప్పండి ఎవరైనా. అందులో కోర్టులో కేసులు వేసిన లాయర్లు కానీ, సిబిఐ ఎంక్వైరీ చేసే లాయర్లు కానీ, ఎంక్వైరీ అడిగే లాయర్లు కానీ, సిబిఐ ఎంక్వైరీ అడిగే వ్యక్తులు కానీ, మేధావులు కానీ, సిబిఐ దర్యాప్తు అత్యున్నత దర్యాప్తు సంస్థ దర్యాప్తు ఖచ్చితంగా చేసిందంటే సిబిఐ బయటికి తీయింది ఎటువంటి లేదు, ఖచ్చితంగా నీకు తెలుస్తుంది అందులో వాస్తవం. కానీ రాజకీయ ప్రమేయాలు ఎక్కువైపోయి ఒక కేసైనా తేలలేదు కదా ఇంతవరకు. సిట్టు దర్యాప్తు అంటే సిట్, అవును రాష్ట్రానికి సిట్ అనేది చాలా ముఖ్యమైనది, ఒక మంచి అధికారులు వేసి సిట్ వేశారు. సిట్టు దర్యాప్తు జరిపే దాని మీద ముఖ్యమంత్రి ప్రభావం చూపిస్తారంటే ముఖ్యమంత్రిగా ప్రభావం ఉంటే ఉండొచ్చు, సిట్టును ఏర్పరిచేదే ముఖ్యమంత్రి. కానీ అందులో ఏదైనా ఒక విషయము దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా ముఖ్యమంత్రి నిజాలు తేల్చమనే అక్కడ వేశాడు, నిజాలు తెలుస్తున్నారు. అసలు వీళ్ళకి ఎందుకు ఈ ఉలుకుపాటు? తప్పు చేయకపోతే వీళ్ళకి భయం ఎందుకు? కోర్టుకు పోవాల్సిన అవసరం ఏంది? దీన్ని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేవాళ్ళు దీనిలో నిజ నిర్ధారాలు బయటికి రావాలి కాబట్టి దీనిలో తొందరగా ఎంక్వైరీ చేసేసి నిజాలను బయటికి తీయండి అని అడగాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు, సిట్టు దర్యాప్తు సరిగా జరగదు, సిట్టు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. అవును, మీరు చేసినవి ఇప్పుడు నిన్నటిదాకా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఆధ్వర్యంలో లేకపోతే ఇంకెవరు ఆధ్వర్యంలో ఉంటాయి? ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే అన్ని సంస్థలు అన్ని వ్యవస్థలు ఉంటాయి. అప్పుడు సిట్టు దర్యాప్తు చేసి అక్కడ నిజాలు బయటికి రాకపోతే అప్పుడు మీరు సిబిఐకో దేనికో మీరు కోర్టుకు వెళ్ళవచ్చు. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు దర్యాప్తు జరుగుతుంది, ఏమైంది? టెక్నికల్గా అన్నీ బయటపడ్డాయి, కానీ ఇంతవరకు దాని గురించి గతి లేదు. కాబట్టి దీంట్లో వాస్తవాలు అనేది నాకు తెలిసిన మేర ప్రజలకు తెలియజేయాలని చెప్పి వీడియో చేయడం జరిగింది. అంతేకాని గౌరవ న్యాయ వ్యవస్థను కానీ న్యాయమూర్తులను ఉద్దేశించి వాళ్ళంటే చాలా గౌరవం, ఉన్నత భావం కలిగినటువంటి వాళ్ళ మీద నాకు ఉన్నత భావాలు మంచి గౌరవమే ఉన్నాయి. సహజంగా మనకుండే భావ ప్రకటన స్వేచ్ఛతో, మనకుండే వాక్ స్వాతంత్ర్యంతో నాకు తోచిన దీంట్లో ఏవి నిజాలు కాదనేది నాకు తోచిన విధంగా నేను చెప్పడం జరిగింది. దీన్ని అన్నిదా భావించొద్దు. నమస్కారం, ధన్యవాదాలు.